సూర్య, సాగర్ పక్కపక్కనే ఉన్నారు. కానీ ఎప్పటికి కలవరురా అంటాడు. హ్మ్. కానీ చూడ్డానికి బాగున్నారురా అంటాడు. అవును. అంటే డైలాగ్స్ కూడా చాలా ఇదనిపిస్తుంది. ఆ డైలాగ్‌లో పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు చెప్తున్నాను చూసారా? ఒకడి కోసం ఇప్పుడు ఫ్యాన్‌గా ఒకడి కోసం అంత చేస్తున్నాను, నేనంత చేస్తున్నా. కానీ చేస్తున్న విషయం అతనికి తెలీదు. ఇప్పటికి తెలీదు. ఆయనకి తెలిసి చేస్తున్నా. నేనున్నాన్న విషయం కూడా అది తెలీదు. తెలిసి చేస్తున్నా. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఆ డైలాగ్ చెప్పింది సూర్య, సాగర్ కలిసినట్టే ఉంటాయి గానీ ఎప్పుడు కలవరా అనేది లాజిక్. అది అందరికీ తెలిసిందే. తెలుసు. కానీ ఒక ఫ్యాన్ అనేవాడు పర్స్పెక్టివ్ చూడండి. అమ్మ కలవకపోయినా చూసావా ఎంత బాగుంది. సన్‌సెట్ అనేది ఎంత బాగుంటది చూడటానికి. అంటే ఆడు పర్స్పెక్టివ్‌లో చూస్తున్నాడు. దట్ ఈస్ ద ఫ్యాన్. ఆ డైలాగ్‌లో బ్యూటీ అది. సూర్య, సాగర్ కలవరు. కానీ అయినా చూడటానికి ఎంత బాగుంది. దట్ ఈస్ థీమాటిక్‌లీ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ టాకింగ్ అబౌట్. కథ నచ్చటం వేరు యాక్చువల్‌గా. ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవరికైతే ఫ్యాన్ అవుతాడో ఆ హీరో తాలూకా ఎన్సైక్లోపీడియా అనొచ్చు. బీట్ రికార్డ్స్ దగ్గర నుంచి సింగిల్ స్క్రీన్స్ లేకపోతే ఎన్ని రోజులు ఆడాయి, లేకపోతే టికెట్స్ తగ్గితే మనం వెళ్ళి టికెట్లు కొన్న, ఇలాంటి ఎన్నో థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశారా? ఇప్పుడు ఏదైతే అన్నారో ఒక నాన్ స్టాప్ డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో. సో ఈ డైలాగ్ చూసినప్పుడు గుర్తించుకోండి పాయింట్. ఫ్యాన్స్ గురించి నాన్ స్టాప్ డైలాగ్ ఒకటి ఉంటుంది. రామ్ బిఫోర్ దేవదాస్ విజయవాడలో ఏదో సింగిల్ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంటారు, చూడకుండా ఏమి ఉండరు కదా చెన్నైలో. కట్ చేస్తే స్టారిజం వచ్చిన తర్వాతకి చూసుంటారు. ఇప్పుడు ఇందులో ఫ్యాన్గా చేయటం అప్పటికి దీనికి ఏమన్నా రిలేటెడ్గా ఏమన్నా మీకు కొన్ని సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ ఏమన్నా సినిమాలో థియేటర్లో సినిమా అంటారా అనిపించలేదండి. బట్ అంటే అలాంటి ఫ్యాన్ బై మూమెంట్లు ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ ఏమన్నా మీకు అనిపించిన? రజనీకాంత్ గారు అంటే చెన్నైలో పెరిగాం కాబట్టి రజనీకాంత్ గారు అంటే ఉండేది. అప్పుడు నాకు తెలిసిన సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయింది. చిన్నప్పుడు భాషా సినిమా బాగా ఇష్టం. అప్పుడు చూద్దామని వెళ్ళాం. సరే చాలా రోజులు ఎందుకు రిలీజ్ అయ్యి టికెట్లు దొరుకుతాయి, లేకపోతే టికెట్లు దొరకలా. అది 100వ రోజు. సో మొత్తం ప్యాక్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో నేను దొరికితే నేను ఎవరితో లేని కూడా గుర్తులేదు. మీ 1 more person చూస్తున్నప్పుడు 100th డే ద కైండ్ ఆఫ్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ దట్ హ్యాపెన్. అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఒక హై ఉంటుంది చూసారు, ప్రతి డైలాగ్ తెలిసి అప్పటికే ఒక 10 సార్లు చూసుంటారు అందరూ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద పీక్ ఎక్స్పీరియన్సెస్ ఐ కుడ్ డూ. కథ నచ్చటం వేరు యాక్చువల్గా. కానీ ఒక పాట రాయాలి అని ఒక లిరిక్ రైటర్గా మారటం అంటే ఇన్నేళ్ళ కెరీర్లో అనిపించలేదు. అంటే ఇన్నేళ్ళ కెరీర్లో ఎప్పుడు అనిపించలేదు కదా. పర్టికులర్గా ఈ సినిమాకి నేను ఒక పాట రాయాలి అంటే ఆ సిచ్యుయేషన్ ఏమన్నా ఇన్స్పైర్ చేసిందా? అసలు ఏంటి పాట రాయాలని అనుకోలేదు ఈ సినిమాకి కూడా. లైక్ ఐ సెడ్, అంటే కథలో అంత ఉంది, క్యారెక్టర్ అనేవాడు అంత ఆనెస్ట్గా ఉన్నాడు అని చెప్పాలంటే అలా సిచ్యువేషన్స్ తెలుసు. సాంగ్ సిచ్యువేషన్ కూడా ఏంటంటే బేసిక్లీ ప్రేమలో పడతాం. ఆ ఏజ్లో ప్రేమలో పడినప్పుడు అది ప్రేమ అని మనకు తెలుస్తుంది. కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ ప్రేమ కదరా ఉంటాయి ఫీలింగ్స్ అంటాడు. అది కాదురా, ఇది వేరేరా, ప్రేమరా అంట. సో హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ లవ్? ప్రేమను ఎలా చెప్తా? డైలాగ్ ఉంటుంది, ప్రేమ అంటే ఏంట్రా అంటాడు. ప్రేమ అంటే ఓ రకంగా ఇష్టమే అంట. పక్కన చెప్తాడు, అరే మరి లస్ట్ అంటే ఏంట్రా అంట. లస్ట్ అంటే ఒక రకంగా ఇష్టమే అంటాడు. రెండు ఒకటే చూసేవాడి. సో హౌ డు యూ డిఫరెన్షియేట్? హౌ డు ఐ టెల్ హిమ్ లేదురా అది ప్యూర్ అనేది? సో ఆ తపన ఏదైతే ఉందో ఒక 20-year-old 22-year-old కిడ్ ఆ తపన ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లోరింగ్ వాట్ లవ్ ఇస్ అనే ఒక జర్నీయే ఆ పాట. సో అది ఎలా చెప్పాలి ఏంటని నేను సాగర్గా అప్పటికి బాగా ఫీల్ అయిపోతా ఉన్నాను. నేను ఎలా చెప్తాను ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలని ఎలా చెప్తాను, దాని తర్వాత ఏం తెలుసుకున్నాను. సో ఆ జర్నీలో ఇంటికి వెళ్ళి ఊరికే సరదాగా రాసినప్పుడు నెక్స్ట్ తీసుకొస్తే లిరిసిస్ట్కి చెప్పాలి రెఫరెన్స్ కింద పట్టుకొచ్చా. ఓకే, బట్ మహేష్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవ్రీవన్ లవ్డ్ ఇట్ అండ్ ఫలో కూడా రాసాను. ఫస్ట్ చరణం రాసా. హ్యాపీగా నువ్వు ఉంటే చాలే ఆన్ స్క్రీన్ కైనా ఆఫ్ స్క్రీన్ కూడా అర్థం కాలేదు. నువ్వు ఉంటే చాలే అని లిరిక్ రాశారు కదా, ఆన్ స్క్రీన్ కైనా ఆఫ్ స్క్రీన్ కూడా. ఆన్ స్క్రీన్ నువ్వుంటే చాలే పదం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. అంటే ప్రేమ అనేది ఒక డెఫినేషన్ ఉండదు, కానీ ఎవరి కాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు లవ్ అంటే రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, మీకు లవ్ అంటే ట్రస్ట్ అయి ఉండొచ్చు, మీకు లవ్ అంటే ఇంకోటి అయి ఉండొచ్చు. సో నీకేంటి మనకేంటి అనేది. సో ఐ లవ్ యూ అనే పదం ఐ లవ్ యూ అని చెప్పకుండా అలా చెప్తాం. పీక్ అసలు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెప్పాలంటే అసలు పీక్ ఫామ్ ఏంటి? నువ్వు ఉంటే చాలే. సింప్లెస్ట్ ఫామ్ నువ్వు ఉంటే చాలంటే ఇంకా ఉండు, యువర్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అన్నట్టు. సో సింపుల్గా ఉండాలి. 22-year-old కిడ్ రాసినట్టే ఉండాలి. సింపుల్ పదాలు ఉండాలి, ఇంగ్లీష్ ఉండకూడదు అని ఊరికే ఛాలెంజ్ కింద పెట్టుకుని రాసి. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రైటింగ్. రాయాలన్న ఇంటెన్షన్తో రాయలేదు, కానీ అలాంటి అమ్మాయి ఏమన్నా తారసపడిందా?
అలాంటి అమ్మాయి ఏమన్నా తారసపడిందా? లేదు, మనోడు అడగడానికి లేదు. ఇబ్బంది పడుతుంది. లేదు, లేదు. అందుకని నేను డైరెక్ట్ పాయింట్ దొరికాను. అర్థం కానంత అమాయకుడు ఏం కాదులే కానీ భాగ్యశ్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? భాగ్యశ్రీ కనెక్టింగ్ క్వశ్చన్ ఉందండి. యాక్చువల్లీ స్క్రీన్ మీద చూస్తే కెమిస్ట్రీ చాలా బాగుంది అని చెప్పి మంచి టాక్ వచ్చింది మీ ఇద్దరికి. సో ఆ కెమిస్ట్రీ ఐ థింక్ క్యారెక్టర్స్ లోంచి వస్తుంది ఆనెస్టీ అనేది. మీరు ఇష్టపడుతున్నారో తెలుసు కానీ ఏం లేదు, పాట రాశాను కాబట్టి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు పాట రాయలేదు, సడన్గా పాట రాశాను. పాట రాసినప్పుడు కాస్టింగ్ కూడా అవ్వలేదు ఇంకా, సో క్లారిటీ కోసం. బట్ యా, ఐ థింక్ ఆ కెమిస్ట్రీ అనేది కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆనెస్టీ ఇన్ ద క్యారెక్టర్స్. ఒక సీన్లో ఇలా బిహేవ్ చేసి నెక్స్ట్ సీన్లో అలా చేయాలి కదా అని అలా బిహేవ్ చేయడం కాకుండా దిస్ లాట్ ఆఫ్ మహేష్ రాసిన ప్రతి క్యారెక్టర్లో ఆనెస్టీ ఉంటుంది. మీరు చూసే చిన్న క్యారెక్టర్లో కూడా అక్కడ ఆనెస్టీ ఉంటుంది. సో ఐ థింక్ దాంట్లోంచి పుట్టిన కెమిస్ట్రీ యాక్టర్స్. సో అంటే బయోపిక్ అంటే మీరు ఆంధ్ర కింగ్ తాలూకా అని కింద ఏ ఫ్యాన్ బయోపిక్ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా. ఎవరిదైనా బయోపిక్ లేకపోతే ఎవరన్నా ఇలా ఫ్యాన్స్ కొంతమంది హీరోలు వెంట పడుతూ అంటే వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో బంగారం అమ్మేయడం లేకపోతే సినిమా టికెట్స్ కోసము. సో అట్లా ఎవరైనా కలిసి వాళ్ళ గురించి వాళ్ళ జీవితాలు ఏమైనా యాడ్ చేశారు? లేదండి, అంటే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ ఇది బేసిక్లీ లవ్ స్టోరీ కాదు, ఇట్స్ లైఫ్ స్టోరీ. సాగర్ అనేవాడు లైఫ్ స్టోరీ, వాడితో ట్రావెల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ బయోపిక్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాన్. ఎవరు ఫ్యాన్ అయినా సరే వాడి లెవెల్లో కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు. అండ్ నాట్ ఓన్లీ ఫ్యాన్స్, జనరల్గా చూసే ప్రేక్షకులు కూడా హ్యూమన్ ఎలిమెంట్లో ఒకటి చెప్తున్నాం కాబట్టి ది కనెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ అన్ ఎమోషన్. సో ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు అందులో. సో ఒక స్పెసిఫిక్ అన్నట్టు కాదు కానీ ఇట్ ఈస్ అ స్టోరీ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఎమోషన్. ఇప్పుడు అమ్మ కొడుకు ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఎవరైనా కనెక్ట్ అవుతారు, ఆ స్పెసిఫిక్ అమ్మ కొడుకు ఒకటే కాదు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యూటిఫుల్ ఎమోషన్ వేర్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ విత్ ఇట్ అండ్ ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ బై దట్. అంటే యాజ్ పర్ ట్రైలర్ అంటే ఫ్యాన్ దగ్గరికి హీరో వస్తున్నట్లుగా చూపిస్తారు కదా. సో బట్ ఏ హీరో కూడా అట్లా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిన 100% సందర్భాలు మనం ఏం చూడలేదు. సో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటారా? అదే, దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ దట్ హ్యాపెన్స్. సో ఏం చేస్తే స్టార్ వచ్చాడు, అది ఏంటి అనేది ఇంకొక హుక్. సో అది ఇందాక అన్నట్టు ఈ మధ్య సినిమాల్లోనే అంటే ఎయిదర్ బ్లడ్ షెడెడ్ కానీ లేకపోతే స్టంట్స్తో లేదు మైథలాజికల్ ఇలాంటి సినిమాలే బాగా క్లిక్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడున్న జెన్జీకి కూడా ఇలాంటి సినిమాలు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ఫుట్ ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే, దట్ టు ఇంటూ థియేటర్కి ఫుట్ ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే వస్తున్నాయి. సో డూ యూ థింక్ లైక్ ఇలాంటి ఒక సాఫ్ట్ స్టోరీయో లేకపోతే ఎమోషనల్ కంటెంటో ఈ జెన్జీకి కనెక్ట్ అవుతుందా? ఎక్కువ అలాగే కనెక్ట్ అవుతున్నాడు. అంటే వేర్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఇప్పుడు కొరియన్ షోస్ ఎక్కువ చూస్తున్నారు అందరూ. జెన్జీ ఏదైతే ఈ జనరేషన్ అంటున్నాం, ఇఫ్ యూ అబ్జర్వ్ కొరియన్ షోలో ఏముండదు. ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి రొమాన్స్ వేరేలా చూపిస్తున్నాం, అక్కడ ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. చూసి వాళ్ళన్నా చూస్తా ఈ సీన్ చూడండి, ఏం లేదు, అమ్మాయి కారు ఎక్కితే ఆడ దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ పెడతాడు, దగ్గరికి వస్తాడు అంతే. చూసా యూనో ప్యూరెస్ట్ ఫామ్ దేర్ ఎంజాయింగ్. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అనేవాళ్ళు పాపం ఇప్పుడు మనం అది చూసాం ఇది చూసాం సోషల్ మీడియా. ఇప్పుడు వాళ్ళు పెరగటమే సోషల్ మీడియాతో చూస్తారు. అంటే దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ దర్ కంట్రోల్. ఇప్పుడు మనకే చాలా కష్టం ఉంది. వాట్సాప్లో ఫార్వర్డ్ వస్తుంది, ఎవడో మంచి జోక్ పంపిస్తాడు, గుడ్ మార్నింగ్ అంటాడు, ఓకే గుడ్ మార్నింగ్, నెక్స్ట్ జోక్ పంపిస్తాడు, నవ్వుకుంటాం, మళ్ళీ స్వైప్ చేస్తాం, చూస్తే ఎవడో ఏదో మన ట్రిగర్ చేస్తాడు, రేజ్ ఫీల్ అవుతాం, మళ్ళీ చేస్తాం. అంటే ఒక చిన్న క్యూట్ డాగ్ వీడియో ఉంటుంది, ఎంత క్యూట్గా ఉంది అనుకుంటాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇంకో పొలిటికల్ ఏదో వస్తుంది, ఏదేంటారా అనుకుంటాం. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes ఎన్ని ఎమోషన్స్ మారుతున్నాయి మనకు. ఇదివరకు జరిగేది కదా మనకి. ఒక ఎమోషన్ స్కూల్లో ఎవరో టీచర్ తిట్టాడంటే ఆ కోపంతో వచ్చేవాళ్ళం, మళ్ళీ తీసుకునేవాళ్ళం, బ్యాట్ తీసుకునేవాళ్ళం, కొట్టి 6 కొడతానే. ఇప్పుడు మారేది 6 కొట్టేవాళ్ళం ఒక గంట ఉండేది. ఆర్ ఎమోషన్స్ ఆర్ ఇన్ ఆర్ కంట్రోల్. సో జెన్జీలకు ఏంటంటే పాపం ఇప్పుడున్న జనరేషన్కి దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్. సో దే ఫీల్ మచ్ మోర్ దెన్ వాట్ వీఆర్ ఫీలింగ్. when you hit them at the right moment, that is what they want to feel. They're way more emotional than we are in this. మనకు కొంచెం కంట్రోల్ ఉంటుంది. అంటే